వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే బొబ్బిలి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గౌరవ ఎమ్మెల్యే ఆర్వీఎస్కేకే రంగారావు గారిని ఆర్డబ్ల్యూఎస్ కవిత డీఈలు జేఈలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జల్ జీవన్ మిషన్ పనుల పురోగతిపై, మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న మంచినీటి పనులపై, గ్రామాల అవసరాలపై చర్చ జరిగింది. రానున్న 6 నెలల్లో ప్రతి ఇంటికి తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎస్ కవిత తెలిపారు. కేంద్ర రాష్ట్రాల సమన్వయంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి కీలకమని ఎమ్మెల్యే బేబీ నాయన ప్రశంసించారు. ఆర్కే బీచ్ లో ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా ఏనుగులకొండలో యోగా కార్యక్రమంలో ఆమె కలెక్టర్ శ్యాంప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు. ఈ ప్రాంతం ప్రకృతి సోయగాలకు నిలవుగా ఉందని, భవిష్యత్తులో బోటింగ్, ట్రెక్కింగ్ వంటి పర్యాటక సదుపాయాలు కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అధికారులు కె రామచంద్రరావు, ఎస్ భాస్కర్ రావు, టి జగన్మోహన్ రావు, డాక్టర్ కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యోగాంధ్ర టూరిస్ట్ డెస్టినేషన్ లో మన అందరం కూడా ఈరోజు యోగా చేస్తున్నాం. గౌరవ మంత్రి గారు కూడా మీ అందరితో పాటు యోగా చేయడం జరిగింది. ఆమె మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ ఫస్ట్ క్షమించాలి, వర్షంలో మీ అందరినీ కూడా ఇక్కడ పిలవడం జరిగింది. కానీ ఒక్క విషయం అయితే చెప్పాలి, వర్షం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందం మరి ఎక్కడా ఉండదు. పార్వతీపురం జిల్లాలో అంత మంచి లొకేషన్ ఇది. సో టూరిస్ట్ పరంగా కూడా మనం భవిష్యత్తులో డెవలప్ చేసుకోవడానికి చాలా అనుకూలమైన ప్రాంతం ఇది. కానీ బోటింగ్ కానీ ట్రెక్కింగ్ అన్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఈ ప్రాంతాన్ని. సో దీన్ని బాగా డెవలప్ చేయడానికి మీ అందరూ చూడాలని చెప్పి మిమ్మల్ని రమ్మన్నాం. ప్రకృతి కూడా ఎందుకో పొలికించినట్టుంది, అందుకే వర్షం ఎక్కువ పడింది ఇవాళ. సో యోగా అందరూ బాగా చేశారు, కానీ ఇది రోజువారీగా చేయాల్సిందిగా కోరుతున్నాను. అండ్ మా పిదిద్వమ్మ గారు అందరికీ బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేశారు. అటువైపు పక్క అరేంజ్ చేశారు అండ్ ఇటువైపు పక్క కూడా అరేంజ్ చేశారు. సో ఎవరు సాలూరు వైపు వెళ్లే వాళ్ళు అటువైపు పక్క తీసుకువస్తుందిగా కోరుతున్నాము. అండ్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. థ్యాంక్ యూ. విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఇద్దనవలసలో విద్యుత్ వినియోగదారుల ఫోరం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోరం చైర్మన్ రిటైర్డ్ జడ్జి సత్యనారాయణ మాట్లాడుతూ, వినియోగదారులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలకు ముందు 1912 నెంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు. పరిష్కారం కాకపోతే వినియోగదారుల ఫోరంను ఆశ్రయించవచ్చని, 60 రోజుల్లో విచారించి న్యాయ నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరం సాంకేతిక సభ్యుడు సూర్యారావు, ఏఈ అనంతరావు, డిఈఈ శివకుమార్, ఏఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము మెంటాడ ఏఈ సెక్షన్ క్యాంప్ కోర్టుగా వచ్చాం. మేము విశాఖపట్నం క్యాంప్ ఆఫీస్లో ఉంటాం. నా పేరు డాక్టర్ బి సత్యనారాయణ, రిటైర్డ్ జిల్లా జడ్జిని. నేను యొక్క ఏపీ ఈపీడీసీఎల్ సంబంధించి దానిలో కన్జ్యూమర్ ఫోరం అనేది ఒకటి ఉంది. ఆ కన్జ్యూమర్ ఫోరం నేను చైర్పర్సన్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే క్యాంప్ కోర్టు కండక్ట్ చేసి ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకొని అవసరమైతే అక్కడక్కడే పరిష్కారం చేస్తూ ఆ యొక్క న్యాయస్థానం మాదిరిగానే విచారణ చేసి 60 రోజుల్లో తీర్పిపేటువంటి ఒక వ్యవస్థ ఉందని చెప్పి ప్రజలకు తెలియజేయడం ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఎవరికైనా ఏదైనా విద్యుత్ సమస్య వచ్చినా మొట్టమొదటిగా 1912 కాల్ చేసి విషయాన్ని చెప్పాలి. వారు డిపార్ట్మెంట్ వారు వచ్చి పరిష్కారం చేస్తారు. ఒకవేళ చేయకపోతే కనుక మాకు డైరెక్ట్గా ఫిర్యాదు చేసుకోవచ్చు. మా అడ్రస్ చైర్పర్సన్ కన్జ్యూమర్ రిడ్రెసల్ ఫోరం, అంటే CGRF అంటాం, ఏపీపీడీసీఎల్ క్రితం ద్వారా విశాఖపట్నం కార్యాలయానికి మాకు పంపించినట్టయితే మీ సమస్యను మేము మా సమస్యగా భావించి ఆ యొక్క సమస్యను పరిష్కారం 60 రోజుల్లో తీర్పు చెప్తూ తీర్పు కాపీని కన్జ్యూమర్ ఇంటికే పంపిస్తున్నటువంటి ఒక వ్యవస్థ అని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఒక 20 వచ్చినాయండి. దానికి ఎక్కువ అగ్రికల్చర్ సంబంధించినటువంటివి ఎక్కువ బిల్లు వస్తున్నాయని, లో వోల్టేజ్ సమస్యలు, పోల్స్ మార్చమని, ఇంటి మీద నుంచి వైర్లు వెళ్ళిపోయినటువంటిది, ఇలాంటి తదితర సమస్యలన్నీ కూడా మా దగ్గర రావడం జరిగింది. అవన్నీ కూడా మేము తీసుకున్నాం. అలా మేము వాటిని కేసు రిజిస్ట్రేషన్ చేసి ఆన్లైన్ ద్వారా విచారణ అనేది టేకప్ చేస్తాం. అంటే కన్జ్యూమర్ సర్వీస్ మా దగ్గర రావాల్సిన పని లేదు, అంటే రావాల్సిన పని లేదు. ఫోన్ ద్వారానే మేము విషయాలని కూడా అడిగి తెలుసుకుని దానికి తగ్గటువంటి న్యాయం అనేది చేయడానికి
సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజలు తెలియజేయడానికి సంతోషం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 38వ నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. ఆయన అక్కడి ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. నేడు చెవిరెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు సిట్ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురి అరెస్టులు జరిగాయి. తాజాగా చెవిరెడ్డి అరెస్టుతో కేసులో కీలక మలుపు తిరిగినట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చనా మంజుందార్ శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి విచ్చేసిన ఆమెకు దేవస్థానం అధికారులు సంప్రదాయబద్దంగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేదాశీర్వచనం, చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమెతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పాల్గొన్నారు. పుణ్యక్షేత్రాన్ని దర్శించడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర అమరావతి జిల్లా వాల్గావ్ ప్రాంతంలో విద్యుత్ సప్లై నిలిచిపోయిన నేపథ్యంలో స్థానిక యువకులు ఆగ్రహానికి లోనై సబ్స్టేషన్ పై దాడికి పాల్పడ్డారు. రాత్రంతా విద్యుత్ లేక ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో విసిగిపోయిన వారు సబ్స్టేషన్లోని టేబుల్ కు నిప్పు పెట్టారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందిపై దాడి చేశారు. విద్యుత్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. అధికారులు ప్రజలకు హింసాత్మక చర్యలకు పాల్పడకుండా శాంతిపూర్వకంగా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. मी काय म्हणतो, तुमची फेज 2 मधली जर असेल మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెల్గనూర్ జెడ్పీ హైస్కూల్ వద్ద బిల్ ఇవ్వకపోవడంతో నిర్మాణ కాంట్రాక్టర్ తీవ్ర నిరసనకు దిగాడు. గతంలో నిర్మించిన డైనింగ్ హాల్ కు ఇప్పటికీ బిల్లు రాకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయిన గడికొప్పుల తిరుపతి స్కూల్ కు తాళం వేసి గడ్డి మందు డబ్బాతో ఆందోళనకు దిగాడు. బిల్లు ఇవ్వకపోతే చావే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో 4 గ్రామాల విద్యార్థులు సుమారు 300 మంది స్కూల్ గేట్ బయటే నిలిచిపోయారు. ఘటనపై అధికారులు స్పందించాల్సిన అవసరం తీవ్రంగా నెలకొంది.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. రెంటపాళ్ల చుట్టుపక్కల 25 పోలీస్ చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. భద్రతా పరంగా భారీ ఏర్పాట్లు చేసిన పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నందిగామ అడ్డరోడ్డు వద్ద గో బ్యాక్ జగన్, అమరావతి ద్రోహి జగన్ అంటూ శిబిరాలకు వ్యతిరేకంగా పలువురు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెల్లవారేసరికి పోలీసులు అవన్నీ తొలగించారు. పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడటమే లక్ష్యంగా పోలీసులు రంగంలోకి దిగారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో యూనిఫామ్ కోసం 1500 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉచితంగా ప్రభుత్వం అందించాల్సిన యూనిఫామ్ కోసం డబ్బులు వసూలు చేయడంపై తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను ఫ్రీగా అందించాలనే ఉద్దేశం బద్దలయ్యేలా ప్రిన్సిపల్ వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమ పిల్లలపై భారంగా మారుతున్న ఈ విధమైన దందాలను నిలిపివేయాలని విద్యాశాఖ వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో గో సంరక్షణ కోసం సమగ్ర విధానాన్ని రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వేములవాడ, యాదగిరిగుట్ట, హైదరాబాద్ సమీపంలో గోశాలల నిర్మాణానికి నూతనంగా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇతర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం చేసేందుకు 3 అధికారులు ఉన్నత స్థాయి కమిటీగా నియమితులయ్యారు. భక్తుల మనోభావాలు, గోవుల ప్రాధాన్యత దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక వసతులతో గోశాలను నిర్మించాలని సీఎం సూచించారు. గో సంరక్షణ కోసం ఎంత ఖర్చైనా వెనకాడబోమని స్పష్టం చేశారు. షేర్లింగంపల్లి ఆల్విన్ కాలనీ డివిజన్ లో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుండడంపై స్థానికులు ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే గాంధీ కుక్కట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ తో కలిసి సమస్య స్థలంలో పాదయాత్ర నిర్వహించారు. కేపీహెచ్పీ నుండి గాజుల రామారం వరకు వెళ్తున్న రహదారి దారిలో వేలాది వాహనాలు ప్రయాణిస్తున్నాయని, రోడ్డులో ఇరుకులు ఏర్పడుతున్నందున ట్రాఫిక్ ఇబ్బందులు జరిగాయన్నారు. ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు రోడ్డు విస్తరణ అవసరం ఉందని, అధికారులు ఈ పనులకు త్వరితగతిన జోరుగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎంపీటీసీ కుంటయ్య కాంగ్రెస్ నేతల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఘటనపై రాజకీయ దుమారం రేపుతోంది. కుంటయ్య పార్థివ దేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ వారి దుఃఖంలో పార్టీ పూర్ణంగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కుంటయ్య పార్టీకి చేసిన సేవలు చిరస్మరణీయమని కేటీఆర్ తెలిపారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బయట రాజకీయ నాయకులంటే ఏదేదో ఊహించుకుంటారు, కానీ బయటికి ఎంత గంభీరంగా కనబడ్డా లోపల దుఃఖాన్ని దాచుకొని లోపల కష్టాన్ని కూడా అదింపెట్టుకొని ఒకవైపు ప్రజల కోసం పనిచేస్తూ మరొక వైపు తమ కుటుంబాన్ని కూడా కాపాడుకునే క్రమంలో ఒక ఒత్తిడికి లోనై మా సోదరుడు దురదృష్టవశాత్తు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. తెలవంగానే నేను మా మండల పార్టీ అధ్యక్షులు గజబింకర్ రాజన్న గారికి, మా జిల్లా పార్టీ అధ్యక్షులు తోటాగయ్య గారికి ఫోన్ చేసి అర్జెంటుగా అత్యవసరంగా అవసరమైతే హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారా, లేకపోతే ఎల్లారెడ్డిపేటలో ఉండే మన అశ్విని హాస్పిటల్ తీసుకుపోయి, ఎందుకంటే అక్కడ పాయిజన్ కేసులు ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ ఇస్తారని తెలుసు, మీరు వెంటనే తీసుకుపోండి అంటే వాళ్ళు కూడా పాపం శాయశక్తుల ప్రయత్నం చేసింది. దురదృష్టవశాత్తు కిడ్నీలు ఫెయిల్ కావడం, దురదృష్టవశాత్తు కుంటయ్య గారిని కాపాడుకోలేకపోవడం జరిగింది. కానీ ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ఆ ఇద్దరు పిల్లల చదువులు, వారి పెళ్లిళ్ళు, ఆ ఇద్దరు పిల్లలు, వారితో పాటు వారికి ఉండే ఇతర సమస్యలు అన్నింటినీ కూడా నేను చూసుకుంటానని చెప్పి వారి కుటుంబానికి నేను మాటిచ్చిన. ఒక ఎమ్మెల్యే గారు పోతే ఆ కుటుంబానికి ఎట్లా అండగా ఉన్నామో ఈరోజు మా కుంటయ్య గారికి కూడా ఆ కుటుంబానికి కూడా అదే స్థాయిలో పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. వారు మాకు ఇచ్చిన వారి సహచర్యం కానీ, వారు మాతో పాటు కలిసి గడిపిన సమయం కానీ, అదేవిధంగా వారు పార్టీకి చేసిన సేవలు కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ కుటుంబానికి మొత్తం బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకత్వం మొత్తం అండగా ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం, పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తూ అధికారులను కూడా నేను కోరుతా ఉన్నాను. ఇవాళ పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్ల అడ్డాలుగా మారిపోయినాయి. పోలీసులు అదేవిధంగా ఇతర అధికారులు ఒకటే పని పెట్టుకున్నారు, కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే చేయాలా అన్నట్టుగా విచ్చలవిడితనం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. రాజకీయాల్లో గెలుస్తాము, ఓడతాం. మేము కూడా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం, కానీ గింత లేకి పనులు, గింత చిల్లర పనులు ఎన్నడూ కూడా చేయలేదు. ఇకనైనా ఇలాంటివి కాకుండా, ముఖ్యంగా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే కుంటయ్య గారు కంప్లైంట్ చేసినారు, నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా నేను సతాయిస్తున్నారని, ఉల్టా ఆయన మీద కేసు బనాయించారు. అంటే ఈ రకమైన వేధింపులు, ఈ రకమైన ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ MNTV న్యూస్.